చాలా రోజుల కానించి అవుతా ఉంది. ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశం తెర మీదకొచ్చి, ఈ రోజు అరెస్ట్ అయితది, రేపు అరెస్ట్ అయితదని మీరు చాలా సార్లు డెబిట్‌లో గూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆమె ఖచ్చితంగా అరెస్ట్ అయితదని. నేను కొన్ని కొన్ని ఖచ్చితంగా సార్లు ఇవ్వడం లేదు. అరెస్ట్ కాదు అన్నటువంటి విషయాలు గూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే కల్వకుంట్ల కవిత అయితే అరెస్ట్ కావడం జరిగింది. అది ఎన్నికల ముందు అరెస్ట్ కావడాన్ని, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌కి ఒక రోజు కంటే ముందు అరెస్ట్ కావడాన్ని, ఇదొక రాజకీయ పరమైనటువంటి నాటకంలో ఒక భాగమే అని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నారు. దీంట్లో నిజం ఎంత ఉంటుంది? ఈ క్వెషన్ మీరు అడ్వకేట్‌గా కాదు, మీరు ఒక బీజేపీ నాయకురాలుగా ఉన్నారు కాబట్టి నేను అడుగుతా ఉన్నాను ఈ క్వెషన్. లేదండి, అడ్వకేట్ గానే కంటిన్యూ చేద్దాము. అయితే నేను ఇన్ని అంటే 2 ఏళ్ల పొంటి ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఒకటే చెప్పిన, నేను ఎక్కడ ఇవాళ అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు అని ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్ మీద చెప్పలేదు. ఎందుకంటే నేను ఒక అడ్వకేట్ని కాబట్టి అలా చెప్పడానికి కూడా రాదు. అయితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనైనా, పిఎంఎల్ఏలోనైనా, లేకపోతే ఇంకో ఏ క్రిమినల్ లా అంటే స్పెషల్ క్రిమినల్ లాలోనైనా అరెస్ట్ అనే ఎక్స్క్యూజ్ మీ, అరెస్ట్ అనేది ఒక డిస్క్రిషనరీ ప్రాసెస్. డిస్క్రిషనరీ ప్రాసెస్ అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఒక ఒక సో ఒక క్రైమ్లో ఒక సస్పెక్ట్ని, ఒక నిందితురాలినో నిందితున్నో అరెస్ట్ చేయాలంటే అది వాళ్ళ డిస్క్రిషన్ మీద ఉంటుంది. సో చాలా క్రిమినల్ కేసులు అరెస్ట్ కాకుండానే, అరెస్ట్ చేయకుండానే ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి, ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి, ట్రయల్ కూడా కంప్లీట్గా నడిచి దాని తర్వాత కన్విక్ట్ అయినప్పుడే జైలుకి తీసుకెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అది వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఇన్ని 2 ఏళ్ల తర్వాత నిన్ననే ఎందుకు అరెస్ట్ చేసిండ్రు, ఇది ఒక రాజకీయ ఇది అనేది అది ఇమ్మెచ్యూర్ అండి. అంటే అది పిల్లలాట కాదు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అనేది. ఈ తెలియకుండా చాలా మంది చాలా అంటారు. బట్ నిన్న స్పెషలీ వాళ్ళకు సర్చ్ అండ్ సీజర్లో ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్, దానికన్నా ముందు అప్రూవర్ల ద్వారా కూడా ఇంక్రిమినేటింగ్ ఫిజికల్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ప్లస్ ఈ ఎవిడెన్స్ని కొంచెం చేసిన ఎవిడెన్స్ అంటే క్లియర్ అండ్ బియాండ్ అ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర వచ్చింది కాబట్టి కస్టడీలోకి తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లేకపోతే అరెస్ట్ ఎప్పుడైనా చేయొచ్చు. ఎందుకు 6 నెలల ముందు చేయొచ్చు, లేకపోతే 2 ఏళ్ల తర్వాత కూడా చేయొచ్చు ఒకవేళ ట్రయల్ స్టార్ట్ కాకపోతే. సో ఇట్స్ ఆల్వేస్ ద డిస్క్రెషన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. వీళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది, ఈ పాలిటిషియన్ చెప్పింది, లేకపోతే ఆ నేత చెప్పింది నమ్మకండి. ఎందుకంటే క్రిమినల్ ప్రొసీజర్ అనేది ఒక రాజ్యాంగంలో అది నడుస్తూనే ఉంటుంది. ఎవరు స్టేట్లో రూలింగ్ అయినా లేకపోతే నాన్ రూలింగ్ అయినా వాళ్ళతో సంబంధం లేకుంటే అది నడుస్తూనే ఉంటుంది. సో యెస్టర్డేస్ అరెస్ట్ వాజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ ఎవిడెన్స్ బియాండ్ అ రీజనబుల్ డౌట్ ఫార్ ద టైమ్ బీయింగ్. సో అందుకోసము అది కానీ ఏ క్రిమినల్ కేసులోనైనా arrest is the discretion of the investigating officer.